ఎరిగి మీరు నానా విధములైనటువంటి శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోమన్నాడు. మహా ఆనందమని ఎంచుకో అనేటటువంటి మాట ఫెయిత్కి సంబంధించింది, విశ్వాసానికి సంబంధించినటువంటి. మన జీవితంలో ఎన్నో పరీక్షలకు మనం తట్టుకొని నిలబడాలి. మన విశ్వాసానికి పరీక్ష దేవుడు పెడతా ఉంటాడు. అవే శోధనలు, శ్రమలు, కష్టాలు, నష్టాలు. ఏమండి, మా అబ్బాయికి ఇంకా వివాహం కాలేదండి. ఏమండి, మా అబ్బాయికి ఇంకా సంతానం కలగలేదండి. ఏమండి, ఇంకా మా అబ్బాయి, మా అమ్మాయి, మా కుటుంబము ఈ పేర్లు చెప్తూ ఇంకా సెటిల్ అవ్వలేదండి. మన విశ్వాసానికి ఇది ఒక పరీక్ష. దేవుని యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, దేవుడు ఎప్పటికైనా సరే నాకు సహాయం చేస్తాడు, తనని నేను నమ్ముకున్నాను, దేవుడు నాకు అన్యాయం చేయుడు, దేవుడు అన్యాయం చేయుట అసంభవం అని నమ్మి విశ్వసించి మనం నిలబడినప్పుడు ఆ విశ్వాస పరీక్షలో మనం నెగ్గుతాం, మంచి మార్కులతో ఉత్తీర్ణము అవుతాం. మరి మీకు ఎన్ని మార్కులు వచ్చాయో, మీ విశ్వాసం ఎలాంటిదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మార్కులు వేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఆధ్యాత్మిక జీవితంలో మన విశ్వాసానికి ఒక పరీక్ష ఉంటుంది. ఆ విశ్వాస పరీక్షలో మనం నెగ్గగలిగినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు తను అన్న రీతిగా మన పట్ల సహాయం చేసి ఆదుకునే దేవుడుగా ఉన్నాడు. వాక్యాంశం ఏంటండి? పరీక్ష. ఇప్పుడు ఏ పరీక్ష జరిగింది? మొదటి సబ్జెక్ట్ ఏంటి?